నాగార్జుననే ఈ సీజన్కి కూడా హోస్ట్గా వ్యవహరిస్తారట. గత సీజన్ పెద్ద హిట్ అవ్వాల్సింది నాగార్జున వల్లనే యావరేజ్గా నిలిచిందని విశ్లేషకుల అభిప్రాయం. కానీ 12వ సీజన్ వరకు నాగార్జునతో ఒప్పందం ఉంది కాబట్టి ఈ సీజన్కి ఆయనే హోస్ట్గా కొనసాగుతాడని తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ సీజన్కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్లో ఈ షోని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్స్ని పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 9 సీజన్లు జరిగాయి. ఈ సీజన్లో మొదటి సీజన్కి ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తే రెండో సీజన్కి నాని హోస్టింగ్గా చేశాడు. ఆ తర్వాత అన్ని సీజన్లకి కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరించాడు. మధ్యలో వచ్చిన ఓటీటీ సీజన్ని సైతం నాగ్ హోస్ట్ చేయడం జరిగింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదు అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. ఆ కారణంగానే హోస్ట్ని మార్చే యోచనలో నిర్వాహకులు ఉన్నారు అంటూ కొందరు. ఇప్పటికే చాలా సీజన్ చేశాను గనుక ఇక బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పే టైం వచ్చిందని నాగార్జున ఆలోచిస్తున్నాడు పుకార్లు షికారు చేశాయి. ప్రతి సీజన్ ప్రారంభ సమయంలో హోస్ట్ గురించి కంటెస్ట్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటోంది. ఈసారి కూడా హోస్ట్ గురించి ప్రముఖంగా పుకార్లు షికారు చేశాయి. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ మొదలుకొని పలువురు హీరోల పేర్లు బిగ్ బాస్ హోస్ట్గా వినిపించాయి. కానీ నిర్వాహకులు మాత్రం నాగార్జునకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకి సమయం దగ్గర పడింది. ఇప్పటికే కంటెస్టర్ ఎంపిక విషయంలో టీం చర్చలు జరుపుతోంది. 100 మందితో కూడిన జాబితాని ఇప్పటికే టీం రెడీ చేసిందని, అందులో నుంచి టాప్ 25 మందిని ఎంపిక చేస్తారు. అందులో నుంచి ఫైనల్ కంటెస్ట్ని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఎంతోమంది ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీ హోదా, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇలా అన్నింటినీ బేరీజు వేసుకొని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఎక్కువ మంది ఉండే అవకాశాలు ఉన్నాయి.